హలో అందరికీ తెలుసు కదా మన అప్డేట్స్ ఎలా ఉంటాయో గన్ షాట్ అప్డేట్స్ నేను ఏ అప్డేట్స్ ఇచ్చానో అవన్నీ మీరు ప్రోమోలో చూసుంటారు. అలాగే ఈ రోజు ఎలిమినేషన్ కూడా నేను చెప్పిందే రేపు జరుగుద్ది. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది అనమాట. వీడియోని అయితే లైక్ చేయండి. ఇంక ఎలిమినేషన్కి వస్తే షాకింగ్ ఎలిమినేషన్ అబ్బా. హౌస్ మేట్స్ అందరూ షాక్ లో ఉన్నారు. స్టిల్ ఆడియన్స్ కూడా షాక్ లో ఉన్నారు ఎలా జరిగిందని. బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. లీస్ట్ రౌండ్ ఎవరికి వచ్చారంటే రాము రాథోడ్ అండ్ బర్నీ మధ్య అయితే జరిగింది. వీళ్ళిద్దరూ లీస్ట్ రౌండ్ లో ఉన్నప్పుడే తనూజా గారు అయితే ఏకంగా ఏడు స్టార్ట్ చేసేసారు. లాస్ట్ వీక్ నుండి తనతో క్లోజ్ గా ఉండట్లేదంట. వైల్డ్ కార్డ్స్ వచ్చిన నుండి తనకి డిస్టెన్స్ పెరిగింది కాబట్టి వెళ్ళిపోతారేమన్న భయంతో అయితే ఏడ్చేశారు ఫుల్ గా. అంతేకాకుండా ఎవరెవరిని ఎలా ఓటింగ్ ఆర్డర్ లో సేవ్ చేశారంటే ఫస్ట్ అయితే సుమన్ గారిని సేవ్ చేశారు, తర్వాత దివ్య గారిని సేవ్ చేశారు, తర్వాత తనుజాని అయితే సేవ్ చేశారు, డెమోన్ పవన్ సేవ్ చేశారు. లీస్ట్ టు డెమోన్ పవన్ అండ్ బర్నీ గారు ఉంటే ఇమాన్యుల్ కి ఎటువంటి పవరాస్త్ర యూజ్ చేస్తారా లేదనేది అయితే అడగలేదంట. అది ఎందుకు అడగలేదు, 5th వీక్ లో పవరాస్త్ర ఎందుకు పెట్టి ఇప్పుడు ప్రతి వీక్ ఎలిమినేషన్ అవుతుంది కానీ అడగట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎప్పుడైతే ఎవరికైనా ఉంచాలి అనుకున్నప్పుడే యూజ్ చేస్తారేమో చూద్దాం. వైల్డ్ కార్డ్స్ ఏమైనా సేవ్ చేయడానికి పవరాస్త్ర యూజ్ చేస్తారేమో చూద్దాం. ప్రస్తుతానికైతే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. బర్నీ గారిని ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు నేనేమనుకుంటున్నానంటే తనతో క్లోజ్ గా ఉన్న ప్రతి ఒక్కరు నామినేషన్ లో ఉండడం అది బిగ్గెస్ట్ మైనస్. ఎందుకంటే తనకు వేరే వాళ్ళు ఓట్లు పడే అవకాశం లేదనమాట. తన ఓన్ ఫ్యాన్ బేసే తనకు ఓట్లు పడ్డాయి. ఈవెన్ తనూజా ఫ్యాన్స్ కూడా స్ప్లిట్ అయ్యి ఓట్లు వేయలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఈ వీక్ మొత్తం కలిసి లేరు కాబట్టి. రాము రాథోడ్కి ఇమాన్యుల్ అదర్ ఓట్స్ కొంచెం హెల్ప్ అయ్యాయి. అందువల్ల రాము రాథోడ్ కంటే బర్నీ లీస్ట్ ఓట్స్ వచ్చాయని నాకైతే అనిపించింది. అలాగే మీ ఒపీనియన్ ఏంటి? బర్నీ గారు అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా, ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా, బర్నీ గారు ఉండుంటే బాగుండు అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి. అలాగే సండే ఎపిసోడ్స్ అప్డేట్స్ అన్ని నేను రేపు మార్నింగ్ వీడియో చేస్తాను. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ ఎలిమినేషన్ అప్డేటే చేస్తాను. సో వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.